ఎల్నినో ప్రభావంతో భారత్లో ప్రస్తుతం వర్షాకాలం కూడా వేసవి తలపిస్తోంది. కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ ఉక్కపోత అల్లాడిస్తున్నాయి. ఋతుపవనాలు నిస్తేజంగా మారడమే దీనికి కారణం. అయితే దేశవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొన్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త వాతావరణ పరిస్థితులు ఋతుపవనాలకు కొత్త ఊపిరిలూదుతూ వర్షాలపై ఆశలు రేపుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన కొన్ని వాతావరణ పరిస్థితులు బంగాళాఖాతం వైపునకు పయనిస్తున్నాయి. వీటి ప్రభావంతో దేశంలో కొంతకాలంగా బలహీనపడిన ఋతుపవనాలు మళ్లీ పుంజుకోనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల సముద్రపు గాలులు బలంగా వీస్తూ దట్టమైన వేగాలు అలుముకుంటున్నాయి. 2-3 రోజుల్లో ఈ పరిస్థితి మరింత బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం క్రమంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించి తూర్పు భారతంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దీని ప్రభావం మధ్య ఉత్తర భారతం పైన ఉంటుంది. దీంతో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఋతుపవనాల సీజన్లో బంగాళాఖాతంలో రెండో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితి ఇప్పటికే బలహీనపడిన ఋతుపవనాలకు కొత్త ఊతమిస్తుందని తెలిపింది. ఈ అల్పపీడనం ఋతుపవనాలను మరింత చురుకుగా కదిలేలా చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు విస్తరిస్తుందనేది దాని బలం, మార్గం, తీవ్రత, కాల పరిమితిపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన పరిస్థితులు పశ్చిమ పసిఫిక్లో వాతావరణ అవాంతరాల వల్ల ఏర్పడ్డాయి. దీనివల్ల తైవాన్ను దాటుకొని దక్షిణ చైనా మీదుగా వెళ్లిన బావి తుఫాన్ కొరియా తీరం వైపు కదులుతూ ఆ ప్రాంతంలో భారీ వర్షాలకు కారణమవుతోంది.